ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. జనవరి 25, 26 తేదీల్లో తులారాశి వారికి ఆర్థికంగా ఎలా ఉంటుంది, అలాగే మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పు ఈ రోజు నుండి వస్తుంది. ముఖ్యంగా ప్రేమ అనే 2 అక్షరాలు వీరి జీవితంలో ఎంతో మార్పు తేబోతుంది. అదేవిధంగా వీరు నమ్మిన వారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వీరికి సహాయం చేస్తున్నారా లేక ద్రోహం చేస్తున్నారా, పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చే శుభ ఫలితాలు ఏమిటో, అలాగే ఎవరి వల్ల ఎలాంటి అదృష్టం వస్తుంది, మీరు ఎలా నడుచుకోవాలి, గ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేవి పూర్తిగా గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గతంలో ఎన్నో బాధలు చూశారు, కన్నీళ్లు చూశారు, ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు. కానీ ఇప్పుడు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో, ముఖ్యంగా 4 గ్రహాలు అనుకూలంగా సంచరించడం వలన ఈ రాశి వారికి ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఏ విషయంలోనైనా వీరికి కలిసి వస్తుంది. అలాగే శివానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. వాటన్నిటికీ మీకు ఒక పరీక్ష మాత్రమే. ఆ దైవం మీకు ఎల్లప్పుడూ తోడున్నారు. మీరు ధైర్యంగా ఉంటారా లేదా అని ఒక పరీక్ష మాత్రమే. కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం వచ్చింది. సరి అయిన సమయం. మీ చుట్టూ వాతావరణం సానుకూలంగా ఉండడం వలన మీరు ఏది చేసినా ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గతంలో ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు. అలాగే వీరికి దైవానుగ్రహం వీరికి తోడుండగా ఎలాంటి ఇబ్బందులు కలగవు. కష్టాలు వచ్చినా, సంతోషం వచ్చినా ఒక బ్యాలెన్స్లా ఉంటారు. కాబట్టి తులారాశి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఉంటారు. పై నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే తులారాశి వ్యక్తులని అందరూ ఆకర్షిస్తారు. అందులో వీరిని చాలామంది ఇష్టపడతారు, కొంతమంది అయితే ప్రేమిస్తారు. తులారాశి వారు సాధారణంగా సమతుల్యం కలిగిన వారు. వీరు ఎక్కడున్నా వీరి చుట్టూ ఆకర్షించేవారు ఉంటారు. వారి మాటల్లో, వారి ప్రవర్తనలో ఒక సున్నితం కలిగి ఉంటారు. వీరు చాలా మంచివారు. అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు చాలా అందంగా ఉంటారు, పొడవుగా ఉంటారు. మీ ఆలోచనలు, మీ మాటలు ఒక పద్ధతిలా ఉంటాయి. అలాగే తులారాశి వారికి స్నేహితులంటే చాలా ఇష్టం. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ కొంతమంది చెడు స్నేహితులు కూడా ఉంటారు. కానీ వీరు వదలరు. ఎవరిని వదలకుండా సమానంగా అందరితో ప్రేమగా ఉంటారు. వారికి కష్టం వచ్చిందంటే తులారాశి వ్యక్తులకే కష్టం వచ్చినట్టు ఉంటారు. వారికి సహాయం చేస్తారు. ఎవరికి అన్యాయం చేయకూడదని ఒక భావనలో ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా ఉండడంతో వీరిని ఆకర్షిస్తారు. ఆకర్షణ వలన చాలామంది వీరిని ఇష్టపడతారు. చాలాసార్లు ఇతరుల వల్ల నష్టం కలిగింది. కానీ ఎదుటి భావాలను, ఎదుటివారి ప్రేమను చూస్తారు. వారి భావాలను అర్థం చేసుకొని మౌనంగా భరిస్తారు. కానీ వీరు ఎక్కువగా మాట్లాడరు. తక్కువ మాట్లాడే అందరినీ అర్థం చేసుకుంటారు. మీ బలహీనతగా మారి చాలామంది మిమ్మల్ని మోసం చేశారు. అలాగే మీ చుట్టూ ఉంటూనే స్నేహితుల్లో కొంతమంది ఇది ఆసరగా తీసుకుని మిమ్మల్ని చాలా మోసం చేశారు.
ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు, కానీ అది మీకు తెలియదు. మీకు గౌరవం ఇస్తున్నారు, మీ మాటే వింటున్నారో అని అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేస్తారు. సహాయం చేయడానికి ముందుగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చేస్తారు. అదేవిధంగా తులారాశి వ్యక్తులు ఆర్థికంగా గతంలో ఎన్నో నష్టాలు చూశారు. ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారికి చతుర్దశ స్థానంలో ఏర్పడిన కూటమిలో చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు చూశారు, కానీ ఇప్పుడు దీని వలన మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. వలన మీకు విజయాలు మాత్రమే పొందుతారు. కాబట్టి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. ఎన్నో కష్టాలు నష్టాలు చూశారు, కానీ ఇప్పుడు అన్ని విజయాలు మాత్రమే పొందుతారు. రవి, బుధ, కుజ, శుక్రుడు 4 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో మీరు ఎంతో అదృష్టవంతులు అవుతారు. ఈ యోగం వల్ల ఏర్పడిన అదృష్టం అనేది చాలా వస్తుంది. విజయం మీదే అవుతుంది. కాబట్టి ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం, ఒకే స్థానంలో కలవడం అనేది చాలా అదృష్టం ఉండాలి. మీ అంతర్గత జీవితాన్ని, మీ కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. తులారాశి వ్యక్తులు గతంలో ఎన్నో బాధలు పడ్డారు, కానీ ఇప్పుడు ఆర్థికంగా చాలా ఎదుగుతారు. ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ 2 రోజుల్లో ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. అలాగే ఉన్న ఉద్యోగంలో విజయం సాధించాలంటే మీరు చాలా మౌనం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ 4 గ్రహాల వల్ల వీరికి విజయం వీదే అవుతుంది, కానీ కొన్ని విషయాలలో ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి మీరు చేసే పనుల్లో, వృత్తుల్లో శ్రద్ధ పెట్టండి. అలాగే కాస్త మౌనం పాటించండి. గతంలో అశాంతి కోల్పోయి ఇప్పుడు మనశ్శాంతిగా మెల్లిమెల్లిగా మొదలవుతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఏది చేసినా సంతోషంగా చేస్తారు. ఆరోగ్య సమస్య వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, చిన్న సమస్య వచ్చినా అది త్వరగానే తీరుతుంది. చతుర్దశ స్థానం అంటే కుటుంబం. కుటుంబంలో అందరితో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీ భాగస్వామితో ఎంతో సంతోషంగా ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. మంచి సంబంధాలు వస్తాయి. ఇక ప్రేమలో ఉన్న వారికి అంతా సంతోషంగా ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. జీవితంలో మంచి భవిష్యత్తు ఉండాలని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. దాని వలన గతంలో పడ్డ కష్ట నష్టాలు ఇప్పుడన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. గతంలో పడ్డ కష్టాలు మళ్ళీ రాకూడదని, మళ్ళీ ఆ తప్పు చేయకూడదని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ఈ రోజు నుండి ఖర్చులు చాలా తగ్గిస్తారు. దాని వలన ఆదాయం అనేది పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మరింత శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. దాని వలన విజయం సాధిస్తారు. ఇక రాశి వ్యక్తులకు ఈ 2 రోజులు ఏది అనుకున్నా జరిగిపోతుంది. సంతోషంగా ఉంటారు. మీరు చేసే పని, వృత్తి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా ఎదుగుతారు. మీరు చేసే వృత్తిలో సాలరీ తక్కువ ఉన్నా సరే ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు.